తెలంగాణలో మున్సిపల్ ఓట్ల లెక్కింపు కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఇవాళ 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. 136 కేంద్రాల్లో ఓట్ల కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్‌లో 20,000 మంది సిబ్బంది పాల్గొనున్నారు. కౌంటింగ్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్ చేయనున్నారు. మొదటి ట్రెండ్ రావడానికి 2 గంటలు పట్టే అవకాశం ఉంది. సాయంత్రానికి ఫలితాలపైన స్పష్టత రానుంది. ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. అదే రోజు కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. తెలంగాణలో మున్సిపల్ ఓట్ల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఇవాళ 116 మున్సిపాలిటీలకు, 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఆదిలాబాద్ నుంచి మరింత సమాచారాన్ని కౌంటింగ్ కేంద్రం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్‌లో అందిస్తారు. శ్రీనివాస్, కౌంటింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఏంటి? భద్రతా వ్యవస్థ ఎలా ఉంది? మున్సిపల్ ఎన్నికల చివరి ఘట్టం అని చెప్పచ్చు. మనం ఈ రోజు ఫలితాలు కౌంటింగ్ తోటి అందరూ ఉత్కంఠగా నేస్తున్నారు. అభ్యర్థులందరూ ఎందరో ఉత్కంఠగా చేస్తున్నారు. ఇక్కడ కౌంటింగ్ దగ్గర భద్రతా సిబ్బంది 3 అంశాలుగా ఉన్నది. ఈ సిబ్బంది కోసం ఈ కౌంటింగ్ దాదాపు 500 మంది పోలీస్ సిబ్బందిని సిబ్బంది డ్యూటీలో ఉన్నారు. ఇక మనం ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ లో జిల్లా మున్సిపాలిటీలో 49 వార్డులు గాను 216 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇది దాదాపు 65 నుంచి 70% వరకు ఓటింగ్ శాతం పడ్డది. అయితే ఇక్కడ ఉత్కంఠగా భరితగా జరిగిన ఈ దాంట్లో చిన్న సంఘాలు తప్పితే ఇక్కడ ప్రశాంతంగా జరిగింది. ఇక నిర్మల్ జిల్లాకు వస్తే 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ నిర్మల్ జిల్లాలో 80 వార్డుల గాను 214 మంది అభ్యర్థి బరిలో ఉన్నారు. 69% ఓటింగ్ పడ్డది ఇక్కడ. అయితే ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా మూడు పోటీ పడ్డాయి. అందులో ఎంఐఎం కూడా ఈ నిర్మల్ జిల్లాలో ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే బైన్సాలో గతంలో 20 సంవత్సరాల నుంచి ఎంఐఎం సీట్ కైవసం చేస్తుంది కాబట్టి ఇక్కడ బైన్సా కూడా ప్రధానంగా నిలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ఫలితాలు దాదాపు మొదటి ఫలితం 11 గంటల తర్వాత వచ్చే అవకాశం ఉన్నది. అయితే రాండమ్ సిస్టమ్ గా చేస్తుంటారు. అంటే ఇప్పుడు ఉదాహరణ నిర్మల్ మున్సిపాలిటీ చూసుకుంటే 42 మున్సిపాలిటీలకు గాను బేసు సంఖ్య సరి సంఖ్య 1, 3, 5, 7 ఈ విధంగా మొదటి రౌండ్ ఉంటుంది. ఇక 2, 4, 6, 8 అనేది రెండవ రౌండ్ ఈ విధంగా ఇది వచ్చేస్తుంది. ప్రతి రౌండ్ దాదాపు 90 నిమిషాలు పడుతుంది. భద్రత మాత్రమే ఇక్కడ బాగానే చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరిని కూడా అలౌడ్ చేస్తున్నాడు. సెల్ ఫోన్ స్పష్టంగా నిబంధించింది. సెల్ ఫోన్ ఎవరు తీసుకుపోరాదు అని చెప్పేసి ఒక క్యాండిడేట్ ఏమంటే ఒక వ్యక్తి మాత్రమే, కేవలం ఇద్దరిని మాత్రమే ఈ కౌంటింగ్ హాల్ లోపలికి పంపించడం జరుగుతుంది. భద్రత ఉదయం మబ్బున దాదాపు 5 గంటల నుంచి ఇక్కడ భద్రత ఉంది. ఇక్కడ మన నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్న పాఠ్యక్రమ కళాశాల మనం ఉన్నాము. ఇక్కడ 3 మున్సిపాలిటీలు జరుగుతుంటాయి. 3 మున్సిపాలిటీ కౌంటింగ్ జరుగుతుంది. నిర్మల్, ఖానాపూర్, బైన్సా 3 మున్సిపాలిటీకి ఇక్కడ మనకు కౌంటింగ్ జరుగుతుంది. అయితే ఈ కౌంటింగ్ లో దృష్ట్యా మనకు ఇప్పుడు ప్రస్తుతానికి అదిగా అభ్యర్థులు ఎంతో ఉత్కంఠ భరితున్నారు. ఎందుకంటే నువ్వా నేనా అని చెప్పి ప్రతి దాదాపు ఇక్కడ మెజార్టీ వచ్చే అవకాశాలు అయితే ఎక్కడ కనిపించడం లేదు. అన్ని దాదాపు నువ్వు నేనా అనే పోరాటం అయితే మనం ఇక్కడ చేశారు. ఇక్కడ ప్రశాంతంగా ఓటింగ్ జరగాలని చెప్పేసి నిన్న ట్రైనింగ్ ఇచ్చి మాక్ పోలింగ్ కూడా ఇచ్చింది. నిన్న అధికారులందరూ దాదాపు 500 మంది అధికారులు ఉపయోగించుకొని వాడుకొని వాళ్ళకి మాక్ పోలింగ్ ఎలా పోలింగ్ చేయాలి, ఎలా రౌండింగ్ చేయాలి, ఎలా కౌంటింగ్ చేయాలి, మొదటగా డబ్బాలో పోలింగ్ బాక్సులను ఓపెన్ చేసి తర్వాత అన్ని బాక్సులు అంటే ఒక వార్డుకు దాదాపు 4 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. ఆ పోలింగ్ స్టేషన్స్ ఉన్న 4 బాక్సులను ఒక దగ్గర వేసి ఒక డ్రమ్ లో వచ్చి అవి కలిపిన తర్వాత మిక్స్ చేసిన తర్వాత 25కి ఒక గంట కడతారు. ఫస్ట్ ఏం చేస్తారంటే అభ్యర్థులని గుర్తిస్తారు. గుర్తించి ఒక్కొక్క కట్ట 25 బండాలు కట్టేసి తర్వాత అప్పుడు కౌంటింగ్ చేస్తారు. ఫస్ట్ ఇప్పుడు పోస్టర్ బ్యాలెట్ 8 గంటలకు ఫస్ట్ ఓపెనింగ్ అవుతుంది. ఆ పోస్టర్ బ్యాలెట్ ఇప్పుడు ఈ తర్వాత ఈ కౌంటింగ్ అవుతుంది. అయితే శ్రీనివాస్, అభ్యర్థుల వారి కౌంటింగ్ ఏజెంట్లకు గుర్తింపు కార్డులు జారీ చేశారా? వారి కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారా శ్రీనివాస్?
ప్రత్యేక గ్యాలరీ ఏర్పించింది. అభ్యర్థి ఎంబట ఒక అభ్యర్థి కేవలం ఒకటి ఏజెంట్ పంపిస్తుంది. గతంలో బాక్స్ ఒక ఏజెంట్ ఉంటుండే, బూత్ ఒక ఏజెంట్ ఉంటుండే. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే అభ్యర్థులు ఒకటి ఏజెంట్ మనకు తెచ్చింది. ఇక్కడ మనకు ఇప్పుడు నిర్మల్ జిల్లా కేంద్రంలోని కౌన్సిలర్ గా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి అయిన మన సత్యనారాయణ మాట్లాడుతున్నాం. చెప్పండి, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ మీకు కౌంటింగ్ ఏమేమి? ఈరోజు భాజపా జరుగుతుంది. పోటీ చేసిన అభ్యర్థులందరూ సంతోషంగా, ఎందుకంటే నిర్మల్ చేసిన ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధులు పనులు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా మున్సిపల్ కైవసం చేస్తుంటుందని నేను భావిస్తున్నాను. బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యే మైసూరు చేసిన సేవతో మేము ఖచ్చితంగా మున్సిపల్ బీజేపీ చేస్తామని చెప్పాను. అయితే ఇక్కడ మా క్యాంపు రాజకీయాలు కూడా ఆదిలాబాద్ జిల్లాలో మొదలైంది. ఆదిలాబాద్ నుంచి పాయల్ శంకర్ ఎమ్మెల్యే ఆదిలాబాద్ నుంచి కానీ బీజేపీ పోలీసులు వాళ్ళందరినీ క్యాంపు రాజకీయాలు పంపించింది. అంతేకాదు నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, మరి బీజేపీ పార్టీ కూడా నిన్న అందరినీ క్యాంపుకు పంపించడం జరిగింది. వాళ్ళు కేవలం ఇక్కడికి వచ్చి డైరెక్ట్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి వాళ్ళు డైరెక్ట్ ఓటింగ్ కోసం వస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్న నాయకులు, ఎందుకంటే ఇది ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. 3 పార్టీలకి ఇది ఒక సెమీఫైనల్ లాగానే భావించి వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎంఐఎం కూడా ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ బైన్సా కానీ, నిర్మల్ కానీ, ప్లస్ ఆదిలాబాద్ లో ఇలా ఎంఐఎం కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి వీళ్ళు అందరూ క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి చెప్పి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.